చెంగాలమ్మ పరమేశ్వరి అర్ధనారీశ్వర స్వరూపము అని ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపరశంకరావతారమైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు అని ఈ లోకంలో ఒక ప్రచారం ఉంది. అర్ధనారీశ్వర స్వరూపమైనటువంటి చెంగాలమ్మ తల్లి పరమశివుని యొక్క సగభాగం. ఆమె యొక్క గొప్పతనం ఏమిటంటే, మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి మరి అమ్మవారు అయ్యవారిలో సగం అయితే మరి అయ్యవారు ఎందుకు కనపడరండి? అయ్యవారు ఎందుకు కనపడరో అమ్మవారే ఎందుకు కనపడుతుందో నీ చెప్పక్కర్లేదు. శంకరాచార్యులు వారు చెప్పారు సౌందర్యలహరిలో, పరిపరితృప్తేన మనసా అంటూ ఆ శ్లోకంలో ఆయన మనకు అనుమానంగా ఉందమ్మా, నీకు శంకరుడు అర్ధ శరీరమేగా ఇచ్చాడు, మరి ఇచ్చినప్పుడు సగభాగం నువ్వు కదా, మరి మిగిలిన సగభాగం శంకరుడు కదా, మరి కనపట్టలేదు, నువ్వే కనపడుతున్నావు. మీరు దేవాలయం దగ్గరికి వెళ్ళి చూడండి, చెంగాలమ్మ పరదేవత ఒక్కతే కనపడుతుంది, శంకరుడేడి? మరి సగభాగం ఉండద్దైనా ఆవిడ పేరే చెంగాలమ్మ. చెంగాలమ్మ అంటే చెన్ అంటే అందమైనటువంటి కాళీస్వరూపం, చాలా అందంగా ఉన్నటువంటి కాళీ. మామూలుగా కాళీస్వరూపము అంటే కొంచెం ఏదో అందరూ తట్టుకోలేరండి చూడ్డానికి అంటారు, కానీ పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు పరమ సంతోషంగా చూడడానికి యోగ్యమైనటువంటి రూపంలో దిగి వచ్చినటువంటి సౌందర్యవంతమైన కాళీ. అంటే బాహ్యమైన అందమని కాదు, అందరూ సేవించడానికి యోగ్యమైన రీతిలో దిగి వచ్చినటువంటి అమృత స్వరూపిణి అని. అంత కిందకి దిగి వచ్చిన అమ్మవారిలో మరి కుడి చేతి పక్క ఉండవలసినటువంటి శంకరుడు కనపడ్డే అంటే దానికి కారణం ఏమిటంటే, శంకరుడు తెల్లగా ఉంటాడు. తెల్లగా శంకరుడు ఉంటే ఎర్రగా అమ్మవారు ఉంటుంది తత్వత. కాళీ నల్లగా ఉంటుంది, తత్వత ఎర్రగా ఉంటుంది. ఎందుకు అలా తత్వత అన్నాను అన్నది నేను మీకు తర్వాత వివరణ చేస్తాను. ఎర్రగా ఉన్నటువంటి అమ్మవారికి ఆయన సగభాగం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఎరుపు వచ్చి సగభాగం వచ్చి ఊరుకుంటుంది ఏమిటి? ఆ ఎరుపు మిగిలినటువంటి కుడి చేతి పక్క కూడా కొట్టేసి ఆ ఎరుపు కాంతిలో తెలుపు కాంతి కలిసిపోవడంలో ఇప్పుడు ఆ ఎరుపులో ఉన్న తెలుపు కనపట్టం లేదు, ఎరుపు వెనక తెలుపు. ఈ ఎరుపు వెనక తెలుపు ఎవరు చూపించాలంటే ఆవిడ చూపించాలి. ఇదిగో నా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు చూడు అని ఆవిడ కొంచెం ఉపసంహారం చేస్తే ఆయన కనపడతాడు. ఆవిడ ఉపసంహారం చేయడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆవిడ ఆయన్ని చూపించడం అంటే మాయ తొలగించడం.